ఓం శాంతి. మురళీ డేట్ 24/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, అమృత వేళ సమయం చాలా విశేషమైనటువంటి సమయం. ఆ సమయంలో మనం ఒక్క బాబాని ప్రేమగా స్మృతి చెయ్యాలి. ఇంకా వేరే సంకల్పాలేమీ చెయ్యకండి. బాబాతో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చెయ్యండి. ఎంతైతే మనం ఆత్మ అభిమానిగా ఉంటామో అంత మన ప్రతి మాట అర్థ సహితంగా ఉంటుంది. బాబా మనకు నేర్పించే ప్రతి విషయంలో కూడా అర్థం ఉంటుంది. దేహ అభిమానంలోకి వచ్చి మనుష్యులు ఏవైతే మాట్లాడతారో అవన్నీ అనర్థంగా ఉంటాయి. వాటి నుండి ఎటువంటి ఫలితము ఉండదు, లాభము ఉండదు. అంటే మన ప్రతి మాట కూడా విలువైనదిగా ఉంటుంది, అర్థ సహితంగా ఉంటుంది. ఆత్మ అభిమానిగా అయ్యి మాట్లాడితే పురుషార్థం చేసి భవిష్యత్తు సంపాదనలో నిమగ్నమైపోవాలి. డ్రామాలో ఉంటే చేస్తాములే అని అంటూ పురుషార్థహీనులుగా కాకండి. రోజంతటిలో జరిగే పాపాలను ఎవరికైనా దుఃఖాన్నిచ్చినట్లయితే దాన్ని వ్రాసుకోండి. సత్యంగా బాబాకి చెప్పండి, బాబా నా ద్వారా ఈరోజు ఈ పాపం జరిగింది, నేను ఫలానా వాళ్ళని దుఃఖపెట్టాను. సత్యమైన దయార్థ హృదయులుగా కండి. సత్యంగా బాబాకు చెప్పండి. ఒక్క బాబా స్మృతిలో ఉంటూ లెక్క ఖాతాని తొలగించుకోండి. వర్తమాన సమయంలో బాబా ద్వారా మనందరికీ కిరీటము, సింహాసనం లభించింది. ఏం కిరీటము? విశ్వ కళ్యాణ బాధ్యత కిరీటం, బాబ్ దాదాల హృదయ సింహాసనం. ఈ రెండు గనుక నిరంతరం ఉన్నట్లయితే స్వతహ యోగిగా కాగలుగుతాము. బాధ్యత కిరీటం గుర్తుండాలి, హృదయ సింహాసనం పైన ఉండాలి. అప్పుడు మనకు ఎటువంటి కష్టం ఉండదు. ఎందుకంటే ఒకటేమో సంబంధం సమీపంగా ఉంటుంది, ప్రాప్తి అంతులేనంత. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది. సఫలత పొందాలి అంటే మంచి బుద్ధితో ప్లాన్ని ప్రాక్టికల్లో తీసుకురావాలి. అప్పుడే జీవితంలో సఫలత అనేది పొందగలుగుతాము. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, అమృత వేళలో మీ ఇతర సంకల్పాలన్నింటినీ లాకప్లో మూసేసి ఒక్క బాబాని ప్రేమగా స్మృతి చెయ్యండి. బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చెయ్యండి. ప్రశ్న: పిల్లలైన మీ ప్రతి విషయంలోనూ అర్థమున్నది. అర్థసహితమైన మాటలను ఎవరు మాట్లాడగలరు? జవాబు: ఎవరైతే దేహి అభిమానులుగా ఉంటారో వారే ప్రతి మాటను అర్థసహితంగా మాట్లాడగలుగుతారు. బాబా మీకు సంగమ యుగంలో ఏదైతే నేర్పిస్తారో అదంతా అర్థసహితంగా ఉంటుంది. దేహ అభిమానంలోకి వచ్చి మనుషులు ఏవైతే మాట్లాడతారో అవన్నీ అర్ధరహితంగా, అనర్థంగా ఉంటాయి. వాటి నుండి ఎటువంటి ఫలము వెలువడదు, లాభమేమీ ఉండదు. పాట: నేత్రహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. ఈ పాటలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. మీకు పాటల అవసరమేమీ లేదు, ఎటువంటి కష్టమైన విషయము లేదు.
భక్తి మార్గంలో ఎంతో శ్రమ ఉంది. ఎన్ని ఆచార వ్యవహారాలు కొనసాగుతూ ఉంటాయి. బ్రాహ్మణులకు తినిపించటం, అది చెయ్యటం, ఇది చెయ్యటం, ఇలా తీర్థాలు మొదలైన చోట్ల ఎన్నో చెయ్యవలసి ఉంటుంది. ఇక్కడికి వస్తే అన్ని శ్రమల నుండి విడిపించేస్తారు. ఇందులో ఏమీ చేసే అవసరం ఉండదు. నోటితో శివ శివ అని కూడా అనకూడదు. ఇది నియమమనుసారంగా లేదు. అందులో ఫలమేమీ లభించదు. నేను ఆత్మను అని లోలోపల భావించాలి. బాబాని స్మృతి చెయ్యండి. అంతర్ముఖులుగా అయ్యి బాబాని స్మృతి చెయ్యాలి. తద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి అని బాబా ప్రతిజ్ఞ చేస్తారు. ఇది యోగ అగ్ని. దీని ద్వారా మీ వికర్మలు వినాశనమైపోతాయి. మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోతారు. చరిత్ర పునరావృతమైపోతుంది. ఇవన్నీ మీతో మీరు మాట్లాడుకునేందుకు యుక్తులు. మీతో మీరు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి. నేను కల్ప కల్పము మీకు ఈ యుక్తిని తెలియచేస్తాను అని బాబా అంటారు. మెల్లమెల్లగా ఈ వృక్షం వృద్ధి జరుగుతుందని కూడా మీకు తెలుసు. నేనొచ్చి పిల్లలైన మిమ్మల్ని మాయా బంధనం నుండి విడిపిస్తాను. సత్యుగంలో ఎటువంటి బంధనము ఉండదు. ఈ పురుషోత్తమ యుగం కూడా ఇప్పుడే మీ బుద్ధిలో అర్ధసహితంగా ఉంది. ఇక్కడ ప్రతి విషయము అర్ధసహితంగా ఉంటుంది. దేహ అభిమానులు ఏదైతే మాట్లాడతారో అదంతా అనర్థమే. దేహి అభిమానులు ఏం మాట్లాడినా అది అర్ధసహితంగా ఉంటుంది. దాని నుండి ఫలం వెలువడుతుంది. ఇప్పుడు భక్తి మార్గంలో ఎంత కష్టమవుతుంది. తీర్థయాత్రలు చెయ్యటం, అది చెయ్యటం, ఇది చెయ్యటం, ఇవన్నీ భగవంతుని వద్దకు చేరుకునేందుకు మార్గాలు అని భావిస్తారు. కానీ అలా ఎవరూ తిరిగి వెళ్ళలేరు అని పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మొదటి నెంబర్లో విశ్వాధిపతులుగా ఉన్న లక్ష్మీనారాయణలే 84 జన్మలు తీసుకుంటారు అని అంటారు. మరి ఇతరులు ఎలా విముక్తి అవ్వగలరు? అందరూ చక్రంలోకి వస్తారు. మరి కృష్ణుడు సదా ఉన్నాడు అని ఎలా అనగలరు? కృష్ణుడి నామరూపాలైతే పోయాయి, కానీ ఏదో ఒక్క రూపంలో ఆత్మైతే ఉంది. ఈ విషయాలన్నింటినీ పిల్లలకు బాబానే వచ్చి అర్థం చేయించారు. ఇది చదువు. విద్యార్థి జీవితంపై ధ్యాస ఉండాలి. రోజు మీ చార్టును వ్రాసుకునే సమయాన్ని నిర్ణయించుకోండి. వ్యాపారులకు ఎన్నో బంధనాలు ఉంటాయి. ఉద్యోగస్తులపై ఎటువంటి బంధనము ఉండదు. వారు తమ పని పూర్తి చేసుకుంటే సరిపోతుంది. వ్యాపారస్తుల వద్దకు గ్రాహకులు ఎప్పుడు వచ్చినా సప్లై చెయ్యవలసి ఉంటుంది. బుద్ధి యోగం బయటకు వెళ్ళిపోతుంది. కావున ప్రయత్నించి సమయాన్ని కేటాయించాలి. అమృత వేళ సమయం చాలా మంచిది. ఆ సమయంలో ఇతర ఆలోచనలను లాకప్ చేసేయాలి. ఎటువంటి ఆలోచన రాకూడదు. బాబా జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు.
వారి శ్రీమతంపై నడవాలి. మీకు లభించే అన్నింటికన్నా మంచి మతం మన్మనాభవ. ఇంకెవరూ ఇలా చెప్పలేరు. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే ఈ మతం కల్పకల్పము లభిస్తుంది. కేవలం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. దీనిని వశీకరణ మంత్రము అని అంటారు. అర్ధసహితంగా స్మృతి చెయ్యటం ద్వారానే సంతోషం కలుగుతుంది. అవ్యభిచారి స్మృతి ఉండాలి అని బాబా అంటారు. ఏ విధంగా శివుని పూజ అవ్యభిచారిగా ఉంటుందో అలా మళ్ళీ వ్యభిచారులుగా అవ్వటంతో అనేకులను భక్తి చేస్తారు. మొదట అద్వైత భక్తి ఉంటుంది. ఒక్కరినే భక్తి చేసేవారు. ఆ ఒక్కరి జ్ఞానాన్నే వినాలి. పిల్లలైన మీరు ఎవరి భక్తినైతే చేసేవారో వారు స్వయంగా మీకు మధురాతి మధురమైన పిల్లలు. ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు ఈ భక్తి మార్గం పూర్తయింది అని అర్థం చేయిస్తున్నారు. మీరే మొట్టమొదట ఒక్క శివ్ బాబా మందిరాన్ని నిర్మించారు. ఆ సమయంలో మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు. ఎంతో సుఖంగా ఉండేవారు. మళ్ళీ వ్యభిచారి భక్తులుగా అవ్వటంతో ద్వైత్వంలోకి వచ్చేశారు. అప్పుడు కొద్దిగా దుఃఖం కలుగుతుంది. ఒక్క తండ్రే అందరికీ సుఖాన్నిస్తారు. నేనొచ్చి పిల్లలైన మీకు మంత్రాన్నిస్తాను అని బాబా అంటారు. మంత్రం కూడా ఒక్కరిదే వినండి. ఇక్కడ దేహదారులెవరూ లేరు. ఇక్కడకు మీరు బాప్ దాదాల వద్దకు వస్తారు. శివ్ బాబా కన్నా ఉన్నతోన్నతమైన వారు ఎవరూ లేరు. అందరూ వారినే స్మృతి చేస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? వారిని మీరు మళ్ళీ పూజ చేస్తారు. మహాలక్ష్మి ఎవరో ఎవరికీ తెలియదు. మహాలక్ష్మి పూర్వజన్మ ఏమిటి? తాను జగదాంబ అని పిల్లలైన మీకు తెలుసు. మీరందరూ మాతలు. వందే మాతరం అని ఉంది. మొత్తం జగత్తుపై మీరు మీ అధికారాన్ని ప్రాప్తించుకుంటారు. భారత మాత అన్నది ఏదో ఒక్కరి పేరు కాదు. మీరందరూ యోగ బలం ద్వారా శివుడు నుండి శక్తిని తీసుకుంటారు. శక్తి తీసుకోవటంలో మాయ జోక్యం చేసుకుంటుంది. యుద్ధంలో ఎవరైనా దెబ్బతీస్తే సాహసంతో పోట్లాడాలి. ఎవరైనా ఎదుర్కోగానే మీరు అందులో చిక్కుకుపోవటం కాదు. ఇదంతా మాయా యుద్ధం. అంతేకాని కౌరవులు పాండవుల యుద్ధమేమీ జరగలేదు. వారిది పరస్పరంలోని యుద్ధం. మనుషులు పోట్లాడుకుంటున్నప్పుడు 1-2 గజాల భూమి కోసం ప్రాణాలు కూడా తీసేసుకుంటారు. ఇదంతా డ్రామాగా రచింపబడి ఉందని బాబా వివరిస్తారు. రామరాజ్యం మరియు రావణ రాజ్యం. మీరు రామరాజ్యంలోకి వెళతారని పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. దాని పేరే సుఖధామం. అక్కడ దుఃఖం నామ రూపాలు కూడా ఉండవు.
ఇప్పుడు ఇటువంటి రాజ్యాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. కావున పిల్లలు ఎంతగా పురుషార్థం చెయ్యాలి? పిల్లలు అలసిపోకండి. బాబాని స్మృతి చేస్తూ ఉండండి అని గడియ గడియ అంటారు. తాను బిందువే, ఆత్మ కూడా బిందువే. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చారు. ఇప్పుడిక పాత్ర పూర్తయింది. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని బాబా అంటారు. వికర్మలైతే అంటుకుంటాయి కదా, శరీరమైతే ఇక్కడే సమాప్తమైపోతుంది. మనుషులు కొందరు ఏవైనా పాపకర్మలు చేస్తే తమ శరీరాన్నే అంతం చేసేసుకుంటారు. కానీ దానివల్ల పాపమేమీ తొలగిపోవు. పాపాత్మ అని అంటారు. సాధు సన్యాసులు మొదలైన వారు ఆత్మ నిర్లేపి అని, ఆత్మే పరమాత్మ అని అంటారు. అనేక మతాలున్నాయి. ఇప్పుడు మీకు ఒకే శ్రీమతం లభిస్తుంది. బాబా మీకు జ్ఞానం అనే 3వ నేత్రం ఇచ్చారు. ఆత్మనే అన్నీ చేస్తుంది. ఇంతకు ముందు ఈశ్వరుడు గురించి ఏమీ తెలిసేది కాదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, ఆత్మ ఎంత చిన్నదో మొట్టమొదట ఆత్మ అనుభూతిని కలిగిస్తారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. జ్ఞాన మార్గపు విషయాలను బాబానే అర్థం చేయిస్తారు. వారు కూడా భృకుటి మధ్యలో ఆత్మ పక్కనే వచ్చి కూర్చుంటారు. ఇతడు కూడా వెంటనే అర్థం చేసుకుంటారు. మర్చిపోకండి, బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. వికర్మలు వినాశనం అవ్వటం పైనే మీ భవిష్యత్ ఆధారపడి ఉంది. పిల్లలైన మీతో పాటు భారత ఖండం కూడా అన్నింటికన్నా సౌభాగ్యశాలి. ఇటువంటి సౌభాగ్యశాలిగా ఇంకా ఏ ఖండము లేదు. ఇక్కడకు బాబా వస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. దానిని అల్లా పూల తోట అని అంటారు. బాబా మళ్ళీ భారతదేశాన్ని పూల తోటగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. మనం అక్కడికి వెళ్లేందుకు చదువుతాము. సాక్షాత్కారాలు కూడా పొందుతారు. ఇది అదే మహాభారత యుద్ధం అని కూడా తెలుసు. మళ్ళీ ఇటువంటి యుద్ధం ఎప్పుడూ జరగదు. పిల్లలైన మీకోసం కొత్త ప్రపంచం తప్పకుండా కావాలి. కొత్త ప్రపంచం ఉండేది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది. అది గతించి 5000 సంవత్సరాలయ్యింది. లక్షల సంవత్సరాల విషయమే లేదు. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే మనుష్యులు లెక్కలేనంత మందిగా అయిపోతారు. జనాభా ఇప్పుడు అంతగా లేదు. మరి లక్షల సంవత్సరాలు ఎలా ఉండగలదు అని మనుషుల బుద్ధిలో కూర్చోదు. నేటికి 5000 సంవత్సరాల క్రితం మనం విశ్వంపై రాజ్యం చేసేవారిమి అని, అప్పుడు ఇంకే ఖండాలు లేవని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అవన్నీ తర్వాత ఉంటాయి. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇంకా ఎవరి బుద్ధిలోనూ ఇవేవీ లేవు. కొద్దిగా వివరించినా అర్థం చేసుకుంటారు. ఇది నిజమే. అంతకి ముందు మాకు ఏ ధర్మము లేదు అని భావిస్తారు.
ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మమే ఉండేదని, అది ప్రాయలోపమైపోయిందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఎవరు తమను దేవతా ధర్మం వారిగా పిలుచుకోలేరు. తాము ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారు అని ఎవరూ భావించనే భావించరు. మరి ఆ ధర్మం ఏమయ్యింది? మళ్ళీ హిందూ ధర్మము ఎక్కడ నుండి వచ్చింది? ఎవరికి ఈ విషయాలలో చింతన జరగదు. బాబా జ్ఞాన సాగరుడు, జ్ఞాన అథారిటీ అని పిల్లలైన మీరు అర్థం చేయించవచ్చు. మరి వారు వచ్చి తప్పకుండా జ్ఞానాన్నే వినిపిస్తారు కదా. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. ఇందులో ప్రేరణ విషయమేమీ లేదు. ఏ విధంగా ఇప్పుడు వచ్చారో అలాగే కల్పము వస్తారు. కల్పం తర్వాత కూడా నేనొచ్చి పిల్లలందర్నీ కలుస్తాను. మీరు కూడా ఇలా చక్రాన్ని చుట్టి వస్తారు. రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది అనంతమైన నాటకం. మీరందరూ ఇందులో పాత్రధారులు. ఆత్మ నటుడై ఉండి రచయిత, డైరెక్టర్ మరియు ముఖ్య పాత్రధారిని తెలుసుకోకముందే ఎందుకు పనికొస్తుంది? ఆత్మ ఏ విధంగా శరీరాన్ని ధరిస్తుందో, మళ్ళీ పాత్రను అభినయిస్తుందో అలాగే మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు ఇది పాత ప్రపంచపు అంతిమం. ఇది ఎంత సహజమైన విషయం. బాబా ఏ విధంగా గుప్తంగా కూర్చొని ఉన్నారో పిల్లలైన మీకు తెలుసు. భగవంతుణ్ణి చూశాము అని అంటారు. చూశాము అని అన్నా లేక తెలుసుకున్నాము అని అన్న విషయం ఒక్కటే. ఆత్మని చూడగలరు, కానీ దానివల్ల లాభమేమీ లేదు. అది ఎవ్వరికీ అర్థం కాదు. నవవిధ భక్తిలో ఎన్నో సాక్షాత్కారాలు పొందుతారు. ప్రారంభంలో పిల్లలైన మీరు కూడా ఎన్ని సాక్షాత్కారాలు పొందారు? ఎన్నో ప్రోగ్రాములు వచ్చాయి. మళ్ళీ చివరిలో ఆ ఆటను చూశాను. ఇప్పుడు మీరు చదువుకొని చురుకైన వారిగా అయిపోండి అని బాబా అంటారు. మీరు చదవకపోతే రిజల్ట్ వెలువడినప్పుడు ముఖము కిందకైపోతుంది. మేము ఎంతో సమయాన్ని వ్యర్థం చేశాము అని భావిస్తారు. ఎంతెంతగా బాబా స్మృతిలో ఉంటారో అంతగా స్మృతి శక్తి ద్వారా పాపాలు అంతమైపోతాయి. ఎంతగా బాబా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. భగవంతుణ్ణి ఎందుకు స్మృతి చేస్తారో మనుష్యులకు తెలియదు. నీవు పతిత పావనుడవు అని కూడా అంటారు, కానీ దాని అర్థం వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, తాను జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. వారినే స్మృతి చెయ్యాలి అని మీరు శివుని చిత్రం ద్వారా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు అపారమైన సుఖాల దారిని చూపించేందుకు ఆ బాబానే వచ్చారు అని పిల్లలకు తెలుసు. ఇందులో ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. వీరి గద్దెస్ కొనసాగుతూ రావటానికి వీరు సాధు సన్యాసి ఏమీ కాదు. ఇది శివ్ బాబా సింహాసనం. ఇతడు వెళ్ళిపోతే ఇంకా ఎవరో
ఇతని సింహాసనంపై కూర్చుంటారు అని కాదు. తండ్రైతే అందరినీ తమతో తీసుకువెళతారు. చాలా మంది పిల్లలు వ్యర్థమైన ఆలోచనలలో తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఎంతో ధనం పోగు చేసుకున్నాము. పుత్ర పౌత్రాదులు తింటారు. తర్వాత ఉపయోగపడుతుంది. బ్యాంకు లాకర్లో జమ చేసుకుందాము. పిల్లలు మొదలైన వారు తింటూ ఉంటారు అని భావిస్తారు. కానీ గవర్నమెంట్ ఎవరిని వదలదు. కావున దాని గురించి ఎక్కువగా చింతన చెయ్యకుండా మీ భవిష్యత్తు సంపాదనలో నిమగ్నమైపోవాలి. ఇప్పుడు పిల్లలు పురుషార్థం చెయ్యాలి. డ్రామాలో ఉంటే చేస్తాము అని భావించటం కాదు. పురుషార్థం లేకుండా తిండి కూడా లభించదు. భాగ్యంలో లేకపోతే మళ్ళీ ఇటువంటి ఆలోచనలే వస్తాయి. భాగ్యంలోనే లేకపోతే ఈశ్వరీయ పురుషార్థాన్ని కూడా ఏం చెయ్యగలరు? ఎవరి భాగ్యంలోనైతే ఉంటుందో వారు బాగా ధారణ చేస్తారు మరియు చేయిస్తారు. బాబా మీకు టీచర్ మరియు గురువు కూడా. కావున వారిని స్మృతి చెయ్యండి. అందరికన్నా ప్రియమైన వారు తండ్రి, టీచర్ మరియు గురువు. వారినే స్మృతి చెయ్యాలి. బాబా ఎన్నో యుక్తులను చెప్తూ ఉంటారు. మీరు సాధు సన్యాసులు మొదలైన వారికి ఆహ్వానం ఇవ్వచ్చు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, పురుషార్థం చేసి మీ భవిష్యత్తు సంపాదనలో నిమగ్నమైపోవాలి. డ్రామాలో ఉంటే చేస్తాము అని అంటూ పురుషార్థహీనులుగా అవ్వకూడదు. రెండో పాయింట్, రోజంతటిలో జరిగే పాపాలను ఎవరికైనా దుఃఖాన్నిచ్చినట్లయితే దానిని నోట్ చెయ్యాలి. సత్యతతో బాబాకు వినిపించాలి. సత్య హృదయులుగా అయి ఒక్క బాబా స్మృతితో అన్ని లెక్కాచారాలను తీర్చుకోవాలి. వరదానం, కిరీటాన్ని మరియు సింహాసనాన్ని సదా నిలిపి ఉంచుకునే నిరంతర స్వతః యోగి భవ. వర్తమాన సమయంలో బాబా ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనం లభిస్తాయి. ఇప్పటి ఈ కిరీటము లేక సింహాసనం అనేక జన్మల కోసం కిరీటము లేక సింహాసనాన్ని ప్రాప్తింపచేస్తాయి. విశ్వ కళ్యాణపు బాధ్యత కిరీటము మరియు బాప్ దాదాల హృదయ సింహాసనం సదా నిలిచి ఉన్నట్లయితే నిరంతరం స్వతః యోగులుగా అయిపోతారు. వారు ఏ విధంగానూ కష్టపడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకటేమో సంబంధం సమీపంగా ఉంటుంది మరియు ప్రాప్తి తరగనిదిగా ఉంటుంది. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది. స్లోగన్, ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చినట్లయితే అందులో సఫలత ఇమిడి ఉంటుంది.
అవ్యక్త సూచనలు ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. అపవిత్రత నుండే దుఃఖము, అశాంతి కలుగుతాయి. ఎక్కడ అపవిత్రత ఉండదో అక్కడ దుఃఖము, అశాంతి ఎలా వస్తాయి? మీరందరూ పతిత పావనుడైన బాబా యొక్క పిల్లలు. మాస్టర్ పతిత పావనులు. మరి ఎవరైతే ఇతరులను పతితుల నుండి పావనంగా తయారు చేస్తారో అటువంటి వారు స్వయం పావనంగానే ఉంటారు కదా. ఇటువంటి పావనమైన పవిత్రాత్మల వద్ద సుఖము, శాంతి స్వతహాగానే ఉంటాయి. ఓం శాంతి.